కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. అయ్యా గ్రామం తరపున పెద్దలందరూ ఇచ్చిన వస్త్రాలు కూడా ఆ శ్రీరామచంద్రమూర్తికి సమర్పించడం జరుగుతుందండి. జై బోలో సీతారామచంద్ర స్వామికి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా. రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తళతళ తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులో పెళపెళలన్నీ గట్టి మేళముగా, నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘనదీవెనలుగా, మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా, హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు దగ. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి.
కంట శ్రీరాముడు చూడగా దూర సిగ్గు సీతమ్మను చిదమగా కౌశికుడే కరుసైన చేయగా జనకుడు మామై కాళ్ళు కడగగా ధరణి జగన్నుల ధరణిజ సోముడు రామచంద్రుడే వెన్నెల కాయగా బోయను కవిగా కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే కనులు చల్లగా మనసు మల్లెగా తనివి తీరగా చూతము రండి కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి
జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సీతారాముల కళ్యాణముతో
లేదురా యమునా తీరమందురా చలీలడాడేటందుకు రాధమ్మను నేను కానురా భగవాన్ అంత ప్రేమ నాకు లేదురా భగవాన్ అంత ప్రేమ నాకు లేదురా తులసి దళాలతో తులతూ చూద్దామంటే శ్రీ రుక్మిణి నేను కానురా భగవాన్ అంత భక్తి నాకు లేదురా నా హృదయమునే కోవెలగా చేయుటకు మీరాను నేను కానురా భగవాన్ అంత శ్రద్ధ నాకు లేదురా భగవాన్ అంత శ్రద్ధ నాకు లేదురా తులసి దళాలతో తులతూ చూద్దామంటే శ్రీ రుక్మిణి నేను కానురా భగవాన్ అంత భక్తి నాకు లేదురా సంసారం వదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము 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 రమ్యమైనది రామనామము దారి నొంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము 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 రమ్యమైనది రామనామము పాహి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఆలు బిడ్డల సుఖము కన్నా అధికమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు కనగల్ మండలంలోని కనగల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంను కన్నుల పండుగగా జరపడం జరిగింది. సో ఈ కళ్యాణాన్ని మరి తెలంగాణ ధూపదీప నైవేద్య వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సో ఈ కళ్యాణం ఎలా జరిగింది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. మరి ఇప్పుడు మీకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో కనగల్ గ్రామంలో చూస్తున్నట్టయితే కళ్యాణాన్ని చాలా కన్నుల పండుగ చేశారు. సో ఈ కళ్యాణం ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు, ఎవరి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది, ఒకసారి మీ మాటల్లో. అమ్మా ఈ కనగల్లు గ్రామ ప్రజలందు ఈ దేవాలయ అభయాంజనేయ స్వామి దేవాలయము ఇది పూర్వము ఒక 300 సంవత్సరాల క్రితం పూర్వం దేవాలయము ఈ అభయాంజనేయ స్వామి దేవాలయము. ఈ దేవాలయమందు ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు సీతారామచంద్ర స్వామి కనగల్లు గ్రామ
ప్రజల సహాయ సహకారాలతోటి మహావైభవంగా కళ్యాణం జరగడం జరుగుతుంది. ముందు స్వామివారి అభయాంజనేయ స్వామికి తెల్లవారుజామున 5:30 నుంచి పంచామృతాల అభిషేకంతో కార్యక్రమం మొదలవుతుంటుంది. దాని తర్వాత గణపతి పూజ, ఇవన్నీ సస్యవాచనము, గణపతి పూజ, పుణ్యవాచనము, ఇవన్నీ కార్యక్రమం నిర్వహించుకొని గ్రామ పెద్దలు, గ్రామంలో కనగల్లు గ్రామంలో ఉన్న ప్రజలు పెద్దలు వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి మహావైభవంగా ప్రతి సంవత్సరము ఈ దేవాలయం ఉంది శ్రీరామనవమి నిర్వహించడం జరుగుతుంది. సో చూస్తున్నట్టయితే ఇదేదో మొదటిసారి ఈ ఊర్లో కళ్యాణం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇది చూస్తే రాములవారి గుడిలాగా లేదు, ఇది హనుమాన్ టెంపుల్ లాగా ఉంది కదా. సో ఈ గ్రామంలో గుడి మరి రాములవారికి సంబంధించి ప్రత్యేక దేవాలయం అంటూ ఏం లేదంటారా? అమ్మా అట్లానే ఏం లేదు. మాకు కనగల్లి గ్రామంలో 3 దేవాలయాలు, పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి బండి రామలింగేశ్వర స్వామి దేవాలయము, ఒకటి వేణుగోపాల స్వామి దేవాలయము, ఇది శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము. అసలు రాముల వారికి కళ్యాణము అభయాంజనేయ స్వామి దేవాలయం చేయటమే రామాలయానికి ఇష్టము. ఎందుకంటే రామునికి హనుమాన్ అంటేనే మనకు కోరికలు. రామాలయం పోయినా కూడా రాముని వేడుకోవద్దంట, జై హనుమాన్ అనాలంట. జై హనుమాన్ దేవాలయంలో రాముల వారిని జై రామాయణ అనాలంట. ఆ విధంగా అంటే మనకు మోక్షం కలుగుతుందండి. సో ప్రజలందరూ చూస్తున్నట్టయితే చాలా మంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కృపకు వాళ్ళంతా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మరి అదే విధంగా ఇది ప్రత్యేకంగా ఎవరైనా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారా లేదా మీరు ప్రత్యేకంగా చేస్తున్నారా ఈ కళ్యాణం? అమ్మా ప్రతిదీ ఏది చేసినా వస్తు రూపంగా అయినా ధన రూపంగా అయినా గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి జరుగుతుంటాయి, దేవాలయాలైనా ఏవైనా. ఎందుకంటే మా కనగల్లు గ్రామ ప్రజలు బంగారము ఎన్ని వన్నెలు పెట్టినా దాని వన్నె ఏ విధంగా తగ్గదో మా కనగల్లు గ్రామ ప్రజల మనసులు ఆ విధంగా బంగారం లాంటి మనసులు మా గ్రామ ప్రజలు. ఎందుకంటే ఇది అనే సమస్య కాదు. మన వేణుగోపాల స్వామి దేవాలయం కళ్యాణమైన అందరూ సహాయ సహకారాలు అందించారు. మన మహాశివరాత్రి అయినా కూడా మహావైభవంగా చేయడం జరిగింది. ఈ శ్రీరామనవమి కూడా చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ కానుంచి అందరూ కూడా ఉదయం 7:30 నుంచే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అంటే ప్రత్యేకంగా ఊర్లో కొంతమంది మొక్కుకుంటారు కదా, ఈ మామూలుగా మాకు మంచి జరిగితే కళ్యాణం జరిపిస్తాము అంటూ, అలా ఎవరైనా ముందుకొచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు కానీ పుస్తక మెట్టలు కానీ ఇంకా విగ్రహాలు కూడా కొంతమంది అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా ఇస్తుంటారుగా, అలా ఎవరైనా ఉన్నారా దంపతులు ఇక్కడ? అమ్మా ఇక్కడ ప్రతి విషయంలో కూడా దేవాలయానికి ఏమి సంబంధించినా కూడా ఏం అడిగినా కూడా కనగల్లు గ్రామ ప్రజలు ముందుండి వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవంలో దుర్గాదేవికి మకర తోరణానికి నరసింహ లక్ష్మయ్య గౌడ్ గారు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిట్ల వెంకటేశం గారు హనుమంతునికి ఆ ఒక తొడుగు కూడా కావాలన్నాము. అదే నరసింహ శ్రీనివాస మురళి వారు కూడా గద ఇస్తాన్ని కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా పుస్తక మెట్టలు తీసుకురావడం జరిగింది. పట్టు వస్త్రాలు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజలు. ఓకే, చూస్తున్నాం కదా మరి కనగల్ మండలంలో కనగల్ గ్రామస్తులంతా గ్రామం మొత్తం అసలు ఐక్యతగా ఉంటూ ఏది చేసినా ప్రత్యేకంగా ఏం లేదు, అందరం కలిసే చేస్తాము. సో స్వామివారికి సంబంధించిన ప్రతి మొక్కులు, ఈవెన్ మన పుస్తమెట్టల దగ్గర నుంచి విగ్రహాలు, మకర తోరణం, గద, ఇలాంటి వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా గ్రామ పెద్దల సమక్షంలో వాళ్ళందరూ కలిసి చేస్తున్నారని చెప్తున్నారు. సో స్వామివారి కృపకి వాళ్ళంతా పాత్రలు కావాలని, శ్రీరాముడి ఆశీస్సులు వాళ్ళపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు కనగల్ మండలం కనగల్ గ్రామంలోని మా తాజా అండ్ మాజీ సర్పంచ్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మరి ఇక్కడ గుడికి సంబంధించిన అభివృద్ధి చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు. సో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా అసలు కన్నుల పండుగ జరిపించారు. గ్రామం అంతా ఒక చోట చేరి సో వారు ఎలా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్, నమస్తే. సో మీ గ్రామ ప్రజలు చూసినట్టయితే చాలా ఐక్యతగా ఈరోజు చాలా అత్యంత అద్భుతంగా కళ్యాణాన్ని అయితే జరిపించారు. సో ఇంత ఐక్యతగా మీరు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక మాట మీద కళ్యాణం జరగడానికి కారణాలు ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సత్య న్యూస్ వారి ద్వారా ప్రత్యేకంగా కనగల్ మండల కేంద్రమైన మా యొక్క గ్రామంలో ఎంతో పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఇక్కడ ఏర్పడి ఉన్నది. అటు దేవస్థానంలో గత 10 సంవత్సరాల నుండి మేము సర్పంచ్గా ఈ గ్రామంలో పనిచేసినప్పుడు ఈ దేవాలయాన్ని మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఆ
అప్పటి నుండి మా గ్రామ పురోహితులైనటువంటి శ్రీ పెన్నా వెంకటరామ శర్మ గారు వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరము ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం జరపడం జరుగుతున్నది. దీనికి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ప్రారంభంతో ఇక్కడ పనిచేసి కళ్యాణోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తులు ఇతోధికంగా తలా కొంత సహాయ సహకారాలు అందించి అన్నదాన కార్యక్రమం కానీ ఇతర ఏ అవసరాలు ఉన్నా కూడా గుడికి ఏర్పాటు చేసి గ్రామంలో ఈ యొక్క కళ్యాణాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. సో అంటే సార్ ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరి ఆధ్వర్యంలో అయినా ముందుకొచ్చి వాళ్ళే కళ్యాణం చేస్తున్నారా లేదా గ్రామం మొత్తం అందరి సహకారంతో చేస్తున్నారా? అంటే వాస్తవానికి గతంలో ఉన్నటువంటి పెన్నా వెంకటరామ శర్మ గారు ఈ పౌరోహిత్యంలో వారి ఆధ్వర్యంలో జరిగేది. ఇక్కడ వారు కాలక్రమేణా వారు మరణించిన తర్వాత వారి పుత్రులైనటువంటి శ్రీ పెన్నా మోహన శర్మ గారు, శ్రీ పెన్నా సుబ్రహ్మణ్య శర్మ గారు పౌరోహిత్యం నిర్వహిస్తున్నారు మా గ్రామంలో. వారి కుటుంబ ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణోత్సవం కానీ ఈ యొక్క గుడికి పూజలు కానీ నిర్వహించడం జరుగుతుంది. వారు కూడా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను అందరిని పెద్దలను కలుపుకొని ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. చూస్తున్నట్టయితే మీ ఊర్లో ప్రత్యేకంగా రాముల వారికి సంబంధించినటువంటి దేవాలయం లాగా లేదు, ఇది కేవలం ఆంజనేయ స్వామి టెంపుల్లా ఉంది. అంటే ఏ గ్రామంలో చూసినప్పటికీ ప్రత్యేకంగా రాముల వారికి అంటూ ఒక గుడి ఉంటుంది కదా. సో మరి ఊరు చూస్తే ఇంత పెద్దగా ఉంది, గ్రామ ప్రజలు చాలామంది ఉన్నారు, ఇక్కడ ఎందుకు మరి రామాలయాన్ని నెలకొల్పలేదు? కట్టాలని ఉంది మేడం. తర్వాత కొంచెం అంత గ్రామస్తుల సహకారంతో పెద్దగా కట్టాలని ఉంది. వచ్చే సంవత్సరం కానీ 2-3 సంవత్సరాల్లో మా మంత్రి గారు వెంకటరెడ్డి గారి సహకారంతో కొంచెం రామాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చూస్తున్నాం. అంటే రాజకీయాలకు అతీతంగా మీ గ్రామస్తుల వరకు మీరు ఇది నిర్మించుకోవడానికి కుదరకపోవచ్చా? ఖర్చుతో కూడుకున్న పని కదా మేడం, పెద్దల సహకారం కూడా కావాలి. ఓకే, అంటే దీనికి ప్రత్యేకంగా ఎవరైనా దేవాలయానికి స్థలం కేటాయించడం అలాంటిది ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు? లేదు మేడం, కొనుగోలు చేయాల్సి వస్తుంది, కొనుగోలు చేయాలి. సో చూస్తున్నాం కదా సార్, అంటే మీరంతా ఇక్కడ దగ్గరుండి కళ్యాణంలో కూర్చున్నారు, అంటే మీరు స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా ఏమైనా తీసుకొచ్చారా బహుమతులు లాంటివి? అంటే పుస్తక మెట్టలు అలా ఉంటాయి కదా, సో అలాంటివి మీరేమైనా సమర్పించారా? అందరు తేవడం జరిగింది, అందరు సమర్పించడం జరిగింది. మా వంతుగా మేము కూడా సమర్పించాము. అలాగే మా ఊర్లో మా సుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో త్వరలో రామాలయం నిర్మించడానికి కూడా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. హలో అమ్మా, ఇక్కడ ఎవరు తెచ్చుకున్న స్తంభాలు తీసుకెళ్ళండి అమ్మా. అందరి సహకారంతో మేము ముందుకు పోతామని తెలియజేస్తాం. సో చూస్తున్నాం కదా, మనము గ్రామస్తులంతా వాళ్ళ సహకారంతో, గ్రామస్తుల సహకారంతో కాకుండా కొంత రాజకీయంగా ఉన్నటువంటి మంత్రి గారు కూడా వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్పడంతో సో నెక్స్ట్ శ్రీరామనవమి కల్లా వాళ్ళు ఇక్కడ ఒక ప్రత్యేకమైన రామాలయాన్ని నిర్మించుకోవడానికి ఆ భగవంతుడి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ, సో మరి జెడ్పీటీసీ గారు కూడా ఈ కళ్యాణం గురించి కొన్ని మాటలు వారి మాటల్లో విందాం. నమస్తే సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. సో మీ ఊర్లో అయితే చాలా బాగా చేశారు సార్ కళ్యాణము, కాకపోతే మీరు బయట కళ్యాణం పెట్టుకుంటే బాగుండేది, చాలామంది రావడం వల్ల వాళ్ళకి కొంచెం భక్తులకి ఇబ్బంది కలిగిన సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. సో ప్రశాంతమైన వాతావరణంలో ఇంత మంచి పుణ్యకార్యం చేస్తున్నారు కాబట్టి కొంచెం స్థలం కేటాయించుకొని అందరికీ కళ్యాణం చూసే విధంగా నెక్స్ట్ మీరేమైనా ప్రిపరేషన్స్ చేయాలనుకుంటున్నారా వచ్చే సంవత్సరానికి గాను? వచ్చే సంవత్సరం వాస్తవానికి ఇప్పుడైతే మీరు కూడా చూసిరు, గమనించారు కదా, మరి ఇక్కడ మా ఊరు పెద్ద విలేజ్, మరి ఇక్కడ ఈ కళ్యాణోత్సవానికి ఊరందరూ రావటం జరుగుతుంది. వచ్చే సంవత్సరం మాత్రం మేము అందరం కలిసి మన శ్రీనివాస్ మాజీ జడ్పీటీసీ కానీ, సర్పంచ్ కృష్ణయ్య గారు కానీ, మురళీ గౌడ్, మేము అందరం కలిసి నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున చేయాలనేది నా కూడా కోరిక ఉన్నది. ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, అక్కడ బయట లోపల పెట్టొద్దు, సరిపోతలేదు స్థలం, బయట పెడతాం. సో సార్ చూస్తున్నాం అన్నదానం కూడా చేస్తున్నట్టున్నారు, అంటే ఇది మొత్తం అందరూ కలిసి చేస్తున్నారా, ప్రత్యేకంగా దానికి ఎవరైనా దాతలు ఉన్నారా? ఇంతకుముందు ఊరందరం కలిసి దాతలు చేసేది, ఈసారి మాత్రం మరి ఇక్కడ కళ్యాణోత్సవం మౌనయ్య గారు పెద్ద ఆయన చేస్తుండు, చిన్న ఆయన వాళ్ళ తమ్ముడు సుబ్బయ్య గారు అన్నదాన కార్యక్రమం చేస్తుండు. ఇది వాళ్ళిద్దరు చేసే కార్యక్రమం ఈ సంవత్సరం. ఇక వచ్చే సంవత్సరం ఇక మేము కూర్చొని మాట్లాడుకుంటాం.
ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఈ గ్రామంలో ఇప్పటి వరకు అయితే చాలా సంవత్సరాల నుంచి పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో రాముడికి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు అయినటువంటి ఆంజనేయ స్వామి కంటే ఇంకా వేరే విషయం ఏం లేదు. సో అలాంటి ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా భద్రాచల రాముణ్ణి ఈరోజు తలంబ్రాలతో ప్రతి ఒక్క కుటుంబం దంపతులు వచ్చేసి వడిబియ్యంతో ఈరోజు ఇక్కడ చాలా ఆనంద వైభవంగా ఇక్కడ కళ్యాణం జరిపించారు. సో కనగల్ గ్రామ ప్రజలందరూ ఆ శ్రీరాముని ఆశీస్సులతో వాళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా సత్య న్యూస్ కూడా కోరుకుంటుంది. సో కనగల్ గ్రామస్తులైనటువంటి నాగార్జున వెంకన్న గారు ఇక్కడ చాలా బాధ్యతాయుతంగా కళ్యాణోత్సవంలో కూర్చొని ఇప్పటి వరకు కష్టపడి కట్నాలు కూడా రాశారు. సో మరి కళ్యాణంలో వారి పాత్ర ఎలా ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. సో మీ ఊర్లో అయితే చాలా ఆనందంగా ఉంది, కళ్యాణాన్ని దగ్గర నుంచి చూసే భాగ్యం మాకు కూడా దొరికింది. సో ఇంత వైభవంగా కళ్యాణం జరగడానికి కారణాలు ఏంటి? ఇక్కడ అంటే ప్రజలు కూడా చూస్తున్నట్టయితే చాలా ఐకమత్యంగా కనిపిస్తున్నారు, ఊర్లో గ్రామస్తులు అయితే ఏంటి. సో ఎవరి సహకారం లేకపోయినా, బయట నుంచి ఎవరు దాతలు లేకపోయినా మీరే దగ్గరుండి చేసుకుంటున్నటువంటి సందర్భంలో సో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ మీరు చేస్తారు నెక్స్ట్ ఇయర్? గ్రామ పెద్దలు అందరూ కలిసి అందరూ సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. సో అంటే అన్నదానం కూడా చూస్తున్నాము. ఈ దీంట్లో ఎవరైనా స్పెషల్గా మేము అన్నదానం చేస్తున్నాము, మేము స్వామివారికి వేరే బహుమతులు లాంటివి రూపంలో తీసుకొస్తున్నామని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రత్యేక వడపప్పు, పానకము సర్పంచ్ గారు కృష్ణ సునీత గారు చేయించారు. అన్నదాన కార్యక్రమం మొత్తం పెన్నా సుబ్రహ్మణ్యం గారు చేయించారు. సో ఇంత వైభవంగా చేస్తున్నారు కదా, కొంచెము వచ్చిన ప్రజలకి అసౌకర్యాలు కలగకుండా వచ్చే సంవత్సరానికి గాను మీరు గుడిని డెవలప్ చేసుకుంటూ కళ్యాణం ఇంకా బాగా జరిపించాలంటే మీకు ఇంకెవరైనా సహాయ సహకారాలు కావాలని మా సత్య న్యూస్ ద్వారా కోరుకుంటున్నారా? మా గ్రామ పెద్దలు సహకారం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. అంటే కేవలం మీ గ్రామ ప్రజలతోనేనా, ఇంకా బయట నుంచి మీకు ఏమైనా పొలిటీషియన్స్ కానీ ఇంకెవరైనా సహాయ సహకారాలు అందించడానికి ఇక్కడ ఉన్నారా? పొలిటీషియన్ సరే, వాళ్ళు సదాగా ఎవరైనా ఇస్తే తీసుకుంటాం, కానీ మేమైతే మా గ్రామ పెద్దలతోనే వాళ్ళ సహాయ సహకారంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. ఎవరు చేసినా చేయకపోయినా స్వచ్ఛందంగా మా గ్రామంలోని దేవుళ్ళ కోసము, దేవాలయం కోసము మేమే ఐక్యతగా అన్నీ చేసుకుంటాము. సో కళ్యాణం దగ్గర నుంచి స్వామివారికి గుడి ప్రతిదీ మేమే ప్రజల ఆధ్వర్యంలో తీసుకుంటామని వారు చెప్తున్నారు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము. కెమెరామెన్ శంకర్తో శ్రవంతి, నల్గొండ.